నువ్వు కోరుకున్నవి దక్కట్లేదు అనుకున్న వెంటనే ఎందుకు దేవుడు ఇవ్వట్లేదు అనడం కంటే కూడా నా ప్రవర్తనలో ఆయనకు ఆయాసకరమైనవి ఏమైనా ఉన్నాయా అని సరి చేసుకున్న మనసు మనకుందా? ఇక్కడ చూడండి, ఇతను అంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే, ఈయన ఏ తప్పిదము చేయలేదు. మనలో ఉన్నటువంటి తప్పిదాలను గుర్తించి మనలో ఉన్నటువంటి అతిక్రమములను ఒప్పుకొని వాటిని విడిచిపెడితే కనుక చక్కటి మాట మనకు కనబడుతుందండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరము పొందును. ఎంత వేగంగా కనికరం పొందుతారయ్యా అంటే, మరణపు అంచుల దగ్గరికి వెళ్ళినప్పటికి కూడా చివరి క్షణాలలో ఆయన చేసినటువంటి ప్రార్థన, చివరి క్షణాలలో ఆయన విడిచిపెట్టినటువంటి తప్పిదములు ఇప్పటికీ కూడా యేసుప్రభు వారు, నువ్వు నా కొరకు ఏం చేసావు, ఏం మాట్లాడావని ఏ మాత్రం మాట్లాడకుండా, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను.